కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గతంలో కేంద్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్ల ఇంకా మన దేశం పేదరికంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 4 సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పేదలకు సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో రచించారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి పేరును మార్చమని చెప్పడం సమంజసం కాదన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుటుంబం దేశం కోసం ఎంతో త్యాగం చేసిందని పోచారం గుర్తు చేశారు. నంబర్ 3 పేద ప్రజలకు వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలి. నంబర్ 4 నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించాలి. నంబర్ 5 పేదలకు కనీస అవసరాలు తీర్చాలి. కారణం చిత్తశుద్ధి లేకపోవడమే. రాజకీయం అనేది దాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తుల సంపాదన కోసము, అవకాశాల కోసము, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవడము చేసే దిశలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఎవరు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వమైనా